హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ టు తేజశ్రీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో అనుకోని కారణాల వల్ల నేను కొన్ని రోజులుగా వీడియో చేయటం అయితే మానేస్తున్నాను. ఈ రోజు నుంచి ఎప్పటిలాగే రోజుకొక వీడియోని అయితే అప్లోడ్ చేస్తాను. సో ఈరోజు మన వీడియోలో వచ్చేసి కారా చిప్స్ గురించి అయితే చెప్తున్నాను. సో ఇది టీ టైంలోని టైంపాస్గా కూడా తినవచ్చు. సో దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి 1 కప్ వరకు మైదా పిండిని ఒక జల్లెల్లో వేసి జల్లించుకోవాలి. సో ఇలా జల్లించుకున్నట్లయితేను మనకి చాలా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. తర్వాత దీంట్లోకి ఒక చిన్న సైజ్ కప్తోనైతే బియ్యం పిండిని అయితే తీసుకొని దీన్ని కూడా జల్లించుకోవాలి. సో ఇది బియ్యం పిండి క్వాంటిటీ అయితేను ఒక 50 గ్రామ్స్ అయితే ఉంటుంది. అలాగే తర్వాత దీంట్లోకి 1 స్పూన్ వరకు వామును కూడా తీసుకొని 2 చేతుల్లో వేసి బాగా నలిపి వేసుకోవాలి. అలాగే దీంట్లోకి 3 స్పూన్స్ వరకు నెయ్యినైతే యాడ్ చేసుకోవాలి. సో దీంట్లోకి మనం నెయ్యిని కానీ డాల్డాని కానీ కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి. లేదంటే మనకి ఈ రెసిపీ అనేది అంత పర్ఫెక్ట్గా రాదని గుర్తుంచుకోండి. సో ఇప్పుడు దీన్ని మొత్తంగా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం కలిపిన తర్వాత పిండిని ఇలా చేతిలో తీసుకొని గట్టిగా ప్రెస్ చేసినప్పుడు ఇలా ఉండ అనేది ఏర్పడితేనే మనకు పర్ఫెక్ట్గా కలిపినట్టు అనమాట. సో తర్వాత ఇందులోకి 1 స్పూన్ వరకు సాల్ట్ని కూడా వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. తర్వాత దీంట్లోకి వాటర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మొత్తం మిక్స్ చేసుకోవాలి. మనం వాటర్ అనేది ఒకేసారి వేసేసుకున్నామంటే ఇది మైదా పిండి కాబట్టి త్వరగా లూజ్ అయిపోతుంది అనమాట. సో కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత దీన్ని కొద్దిసేపు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అప్పుడే ఈ పిండి అనేది బాగా మెత్తపడి మనకి చిప్స్ అనేది చాలా బాగా వస్తాయి. 10 నిమిషాల తర్వాత మూత తీసేసుకొని ఈ పిండిని అయితే మరొకసారి బాగా కలుపుకోవాలి. సో ఇదంతా మంచిగా మెత్తగా అయిపోయిందండి. పూరి పీట మీదుగా ఎక్కువగా మనం పిండిని అయితే యాడ్ చేసుకోవాలి, లేదంటే మనకు అంటుకుపోతుంది అనమాట. సో ఇలా బాగా వేసుకున్న తర్వాత దీని మీద కొంచెం కొంచెంగా మనం పూరీలు అయితే ఎలా చేస్తామో అలాగే చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని మనం మొత్తాన్ని అయితే పూరీలాగా రుద్దుకోవాలన్నమాట. సో దీన్ని ఎంత పలుచగా రుద్దుకుంటే మనకి చిప్స్ అనేది అంత మంచిగా వస్తాయి. సో దీన్ని మొత్తాన్ని మంచిగా రౌండ్గా రుద్దుకోవాలి. తర్వాత నచ్చిన షేప్లో చిన్న చిన్న కట్స్ అయితే పెట్టుకోవాలి. సో నేనైతే లిటిల్ డైమండ్ షేప్లో అయితే కట్ చేశాను అనమాట. సో ఇలా మనం ఏ షేప్లోనైనా కట్ చేసుకోవచ్చు, ఎలాగైనా సరే మనకి బాగుంటుంది అనమాట. సో ఇలా నిలువుగా అడ్డంగా పీసెస్గా కట్ చేసుకోవాలి. సో ఇంతేనండి, వీటిని ఒకటి అంటుకోకుండా ఇప్పుడు ఒక ప్యాన్లోని 1/2 లీటర్ వరకు ఆయిల్ని అయితే యాడ్ చేసుకొని బాగా వేడి చేసిన తర్వాత ఈ చిప్స్ అనేవి అయితే వేయాలండి. మనం ఎలా వేసినా సరే ఇవైతే అంటుకోకుండా పొంగుతాయి అన్నమాట. సో ఇలా మొత్తాన్ని పొంగే విధంగా బాగా హై ఫ్లేమ్లో లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవడం అండి. ఇంతేనండి, సర్వ్ చేసుకొని తినేయటమే. సో చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఈవినింగ్ స్నాక్స్కి అయితే చాలా యూజ్ అవుతుంది. అలాగే మూవీ టైంలో కూడా తినొచ్చు. సో ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కంపల్సరీగా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.